అన్న చెప్తుంటే నేను విన్నాను. జామ తోటలో కాపలా ఉన్నారంట ఒక ఫ్యామిలీ, పేదవాళ్ళు. 2-3 వారాల తల్లి మందిరంలో కనబడకపోతే సైకిల్ వేసుకుని వెళ్ళాడంట. అన్న ఏమ్మా ఆరాధనకు రాలేదు అట్లా అంటే, రాలేకపోయానన్నయ్య, ఆ మాట ఈ మాట మాట్లాడి ప్రార్థన చేసి వెళ్తానమ్మా అంటే, అన్న ఎండపూట సైకిల్ వేసుకుని మీరు వచ్చారు, కొంచెం కూర్చోండి, కొంచెం అన్నం వండేస్తాను, త్వరగా ఒక ముద్ద భోంచేసి పోతురు అట్లా అని. అంత అన్నం వండిందంట. ఇల్లులో అన్నం పెట్టిద్ది, తిందామని కూర్చుంటే ఆ కొడుకు బుడ్డోడు పాపం దూరం నుంచి అట్లా చూస్తుంటే, అన్న కూర్చో మన ఇద్దరం భోంచేద్దాం కూర్చో, కోసు పెట్టుకుంటూ వెంటనే వచ్చి వాడిని 2 రెక్కలు పట్టుకుని అలా ఎత్తుకెళ్ళిపోయిందంట. ఆ కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరుగుతున్నాయంట. అది వాడు తినకూడదన్నా. నా 1 రోజుల నుంచి ఏం లేదు ఇంట్లో, ఇంద్రానికి రావడానికి కూడా చేతులు చిల్లుగావో లేదు, అందుకే రాలేకపోయాను. ఇంట్లో వండడానికి తినడానికి ఏమీ లేదు, శోధింపబడుతున్నాము. మీరు వచ్చారని, దేవుని కొరకని, దేవుని భాగమని తీసిన బియ్యం ఉంటే అది వండి మీకు పెట్టానన్నా, అది మీరే తినాలి, ఆ బిడ్డ తినకూడదు. కాదమ్మా 2 రోజుల నుంచి కడుపు కట్టుకుని ఉండకపోతే ఈ బియ్యం ఉన్నాయి కదా, ఈ వండుకొని తిని ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా. అమ్మో, దేవుడు నాకు ఇచ్చిన దానిలో దేవుని సన్నిధిలో ఉంచవలసిన ఆహారం అది నేను తినే ఆహారం కాదు. సరే ప్రార్థన చేసి వచ్చాడంట. తర్వాత ఏం జరిగిందో తెలుసా? దే జామ తోటని ఆ యజమాని దేశాలకు వెళుతూ నమ్మకంగా కొంతకాలంగా మీరు తోటను కాచుకుని ఉంటున్నారు కదా, దాన్ని తీసుకెళ్లి ఆ తోటను వాళ్ళ పేరు మీద రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట.